చేసిన అప్పట్లో ₹5 డైలీ వేజెస్కు. తర్వాత సేల్స్మెన్గా పనిచేసిన, సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేసిన, మరి మెడికల్ ఇంత రిప్రజెంటేటివ్ చేసి పనిచేసా. మరి ఏం మరి ఏం చేసాం బాస్, మనం ఉన్న పరిస్థితులు మనం మెయింటైన్ చేసాం. అంతకుమించి ఏం చేసేకి ఉంటుంది? మరి ఈ జీవితం మీకు ఇష్టంగా ఉందా ఈ విధంగా? అటువంటిది కాదు, మన జీవితం మనం సక్రమంగా మెయింటైన్ చేస్తున్నాం. ఆ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే. తర్వాత వచ్చి మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ ప్రాపర్గానే ఉన్నాం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు ఇంత చదువుకొని మీరు ఈ విధంగా ఇది బాగా బాగా మంచిగా మాట్లాడుతున్నారు. అటువంటిది. మిమ్మల్ని చూస్తుంటేనే ఏదో చదువుకునే ఒక వాళ్ళు educated- పంపించింటే వచ్చినాను, కొద్ది రోజులు ఉండంటే ఉన్నా. మళ్ళీ ఎప్పుడు సరే వాళ్ళు పంపించారంటే ఏదో రీజన్ ఉండబట్టే కదా వాళ్ళు అదే ఆ రీజన్ ఏంటో మేము తెలుసుకోవాలనే. ఓకే బ్రదర్ అని చెప్పి వాళ్ళు చెప్పినట్లే వచ్చా. వాళ్ళే ట్రైన్లోకి వచ్చి పంపించినారు, వచ్చిన. అవన్నీ ఓకే అడగడం లేదు. మీ జీవితం మీరు ఎందుకు ఈ జీవితాన్ని సెలెక్షన్ చేసుకున్నారు మీరు అని అదే అడుగుతున్నా. మనకు ఉన్న పరిస్థితుల్లో మనం పని చేసేసాం. నో క్వశ్చన్ ఆఫ్ సెలెక్షన్, నో క్వశ్చన్ ఆఫ్ సెలెక్షన్, నో క్వశ్చన్ ఆఫ్ చాయిస్. ఓకే. మనకు అప్పట్లో నుంచి మనకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ దొరికితే వీ హ్యావ్ ప్రాస్పరిటీ అండ్ వీ హ్యావ్ ప్రాపర్ లైఫ్ అనుకొని మేనేజ్ చేసాం. జాబే కాదండి, ప్రైవేట్ జాబ్స్ చాలా. అప్పట్లో ప్రైవేట్ జాబ్స్ ఏం లేవు. చదివారు మళ్ళీ చెప్పండి మీరేం అది చదివారు? BA, BCom, MA, lit, RMP, టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే. 1979 ఇంగ్లీష్ లిటరేచర్ బ్యాచ్. అంతా అనంతపూరే, చిన్నప్పటి నుంచి అనంతపూరే. రైటే, అంతా బాగుంది. బట్ మీరు ఇలా మీరు ఇక్కడ పడుకోవడము ఇక్కడ ఇది మరి ఏం చేస్తాం బాస్, మనకి ఏమైనా డబ్బు ఉందా లాడ్జ్లో దిగేకి? హెల్త్ మెయింటైన్ చేస్తున్నారు. మీకు టీ అలవాటు లేదు, తర్వాత టీ కాఫీ కాఫీ అలవాటు లేదు. టీ ఇప్పిస్తారంటే టీ వద్దు అంటున్నారు. టీ అలవాటు లేదు, కాఫీ అలవాటు లేదు. నేనే సెల్ఫ్గా చేసుకుంటాను. పాలు గిల్లు చేసుకొని చేస్తా అంటే అక్కట్లో. ఇక్కడ అవసరం బట్టి పాలు తీసుకుంటా. తర్వాత వచ్చి అవసరం బట్టి సోయా మిల్క్ మధ్యాహ్నం తీసుకుంటా. భోజనం ఎట్లా ఇక్కడ? మధ్యాహ్నం నైట్ పూర్ ఫీడింగ్ ఇస్తాను. ఫుడ్ ఫీడింగ్ ఇస్తారు. ఓకే. వాళ్ళు రామకృష్ణ గ్రూప్స్ అని. రామకృష్ణ గ్రూప్ వాళ్ళు వస్తుంటారా? ఇప్పుడు మీరు నెల 10 రోజులు ఇక్కడికి వచ్చి మీరు నెల కంటిన్యూ ఈ రోజు డేట్ చూడండి, ఈ రోజు ఎంత డేట్ లెక్క అయింది. ఈ రోజుకి 10వ తారీఖు నుంచి మెయింటైన్ చేస్తే 10 తర్వాత నుంచి మిగతా రోజులు లెక్క వేసుకుంటే మీకు తెలుస్తుంది ఎన్ని రోజులు అనేది. ఓకే, వెరీ గుడ్. తర్వాత వచ్చి ఆయన మీకు ఉన్నాయి, నేను ఏదో అనుకున్నాను. బాగా చదివి ఉన్నారు, చదివి కూడా మీరు తల్లిదండ్రులు తెలుసా మీరు ఈ విధంగా ఇలా? తల్లిదండ్రులు లేరు, ఎక్స్పైర్డ్. అంటే మీ అన్నగారులు చెల్లెళ్ళు? నాకు ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారు కూడా మనకు తెలియదు. అవునులేండి. నేను దాదాపు నాకు MA అయిన తర్వాత 21st MA అయిపోయింది, 23కి MA అయిపోయింది ఇంగ్లీష్ లిటరేచర్. 25కు నేనేం చదువు వేస్ట్ చేయలేదు. మీ పేరేంటి? నా పేరు రామకృష్ణ ప్రసాద్. రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు అంత చదివి అంత ఇది మీరు విలువైన సమయాన్ని మీరు వృధా చేసుకుని ఇలా అలాంటప్పుడు ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది? ఏంటి అసలు మీ చిన్నప్పటి నుంచి చదివించారు, చదువుకున్నాము. ప్రాపర్గా చదువుకున్నాం. ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ రిలీజియస్ ఎడ్యుకేషన్, ప్రాపర్ లైఫ్ ఉంది. కానీ మాకు ఏమంటే పూర్ ఫ్యామిలీ కాబట్టి నాకు ఏం నో పెన్నీ లెస్. అందరూ పూరే కదండి, అందరూ పూరే కదా. అట్లా కాదు, పూర్ అనుకుంటే ఎట్లా? అందరం పూరే కదా, అందులో మేము కూడా ఉన్నాం కదా. అట్లా కాదు, ఆల్ ఆర్ పూర్ బట్ వీఆర్ వెరీ డౌన్ రావడం. అట్లా అంటే ఎట్లా? తప్పు కదా అనంత గారు. ఎట్లా తప్పు అవుతుందండి? మరీ డౌన్ అంటే అందరం డౌనే. లేదు, మాకేం చూపించారు. మంచి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, బాగా చదువుకో ఉన్నారు, మంచి డిగ్రీస్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఎందుకు డౌన్ అని అనుకుంటారు? మీరు అనుకోవడం కాదు, మనం అనుకునేది ఏమి అనుకోలే. మనం అనుకునేది ఏమి ఫినాన్షియలీ, అందరూ ఫినాన్షియల్ లోనే కదా. మనకి ఏంటి లేదు. నేను ఫినాన్షియల్ లోయే కదా. నేను కూడా మాకు మీలాగా ఇవ్వాల. కదా మాకు అప్పట్లో 500 రూపాయలకి ఈనాడు, అప్పట్లో ఉండింది ఈనాడు పేపర్ ఒకటే. మరి మేము పుట్టిన తర్వాత వచ్చింది ఇది. వాళ్ళు సేల్స్ ఉదయం కూడా రాలే అప్పటికి, ఓన్లీ ఈనాడే. సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వచ్చేసి ఇంటర్వ్యూకి కూడా వచ్చా. టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తూ 5 రూపాయలకు 500 జీతం వచ్చి ప్లస్ పరీక్షిస్తారని చెప్పి లెటర్ రాస్తే, అపాయింట్మెంట్ లెటర్కి వస్తే వాళ్ళు మాకు ఇన్వైట్ చేశారు. హైదరాబాద్కి వచ్చా ఒక రోజు. వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు మళ్ళీ ఏమీ చెప్పకపోయారు. మాట చెప్తా, అట్లా ప్రైవేట్ కంపెనీస్లో కూడా ట్రై చేశాం. ఎట్లా మరి మధ్యాహ్నం భోజనం ఏదైనా తీసుకొని రమ్మంటారా? ఏమవుతా? అయ్యో, మనకి అటువంటి ఇబ్బంది లేదు. రెస్పెక్టెడ్ అయిన వాళ్ళని అసలు అనుకోలేదు నేను నిజంగా. అదే అందుకే టీ తీసుకుంటారా అంటే మీరు వద్దని చెప్పారు. అప్పుడే ఏదో మొదటి నుంచి అనేది నాకు అనిపించింది. అటువంటిది ఏం లేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టీ ఆర్ కాఫీ. ఐ హ్యావ్ మిల్క్ అండ్ సోయా మిల్క్. అది ఓన్లీ వన్స్. ఇలాంటి హెల్త్ మెయింటైన్ చేసే వాళ్ళకి నిజంగా
I can నిజంగా have, ఓ పెద్ద ఆఫీసర్ కూడా ఉండడు. I can చెప్పేది have, పెద్ద ఆఫీసర్ సోయా మిల్క్ అంటే మీరు చెప్తే నేను వింటున్నా కానీ ఆ పేరు నాకు అసలు ఆ పేరు కూడా తెలియదు నాకు. I can have ఓన్లీ మంత్లీ వన్స్ సోయా మిల్క్ ఆ, 1 లీటర్ తీసుకుంటా. ఆ. ఇంకా నా 1 అవసరం బట్టి బూస్ట్ హార్లిక్స్ ఓకే తీసుకుంటుంటా మిల్క్లో మిక్స్ చేసుకొని. ఓకే ఇక్కడ వచ్చిన తర్వాత పాలు అప్పుడప్పుడు తీసుకుంటా. ఓకే. కాఫీ టీ తాగను కాబట్టి ఇంకా నో ప్రాబ్లము. ఫుడ్ వాళ్ళు వచ్చి అడిగిపోయారు, వచ్చి సార్ మేము ఇస్తాంలేండి, కొద్ది రోజులు ఇక్కడే ఉండండి చూద్దాము వాళ్ళు ఏమైనా చెప్తారు, వీళ్ళు చేస్తే మీరు చెప్పిందంతా వాస్తవమే, వాళ్ళు కూడా చేస్తున్నారు, కొద్ది రోజులు ఉండండి చూద్దాం, ఏమైనా వస్తే మా ఓల్డేజ్ దాంట్లోనే మరి మీకు బట్టలు అవి ఉన్నాయి ఒక జత ఉంది వెతుకుంటాను వేసుకుంటాను. ఇవే వెతుక్కుంటారా? ఎక్కడ పోతారు, ఎక్కడ స్నానాలు చేస్తారు? ఇక్కడే మన రైల్వే స్టేషన్ దగ్గర పోతా. ఆ, తర్వాత అవునులేండి, పక్కన అవునులేండి. వేరే వాళ్ళ కొలాయిలో బకెట్ ఉంది, ఆ, మెయింటైన్ చేసుకుంటున్నా. ఆ, అది కదా. సరే మరి థ్యాంక్ యూ అనంత్ గారు. మీకు ఏదైనా హెల్పింగ్ కావాలంటే నా నెంబర్ తీసుకోండి, మీరు కాల్ చేయండి. విజిటింగ్ కార్డు ఉందా? విజిటింగ్ కార్డు ఉంటే ఇవ్వండి. విజిటింగ్ కార్డా? విజిటింగ్ కార్డు అంత మనకు ఇంత ప్లాన్ అయితే మేము రాలేదు కదా. మీ పేరు ఏం పేరు? నా పేరు ఇనాయత్, మేము ముస్లిమ్స్. మేము ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు? దాని ఏముందండి, ఏదైతే అంతా ఒకరమే అన్నమాట. నాకు ఎందుకు మిమ్మల్ని చూసి ఇలా పోతుంటేనే మిమ్మల్ని చూసి అంతలోపు మళ్ళీ నీకు వచ్చాను. నేను ఏదో చూస్తుంటే మీరు ఏదో వెరీ నైస్. కొద్దిగా ఇదిగా ఉంటే నేను మాట్లాడదాము అన్నతో అని వచ్చాయి. ఉన్న విషయం ఇంతే, అక్కడ కూడా ఇంతే, ఇక్కడే అంతే. ఇంకా ఏదో కొద్దిగా రీసైక్లింగ్ ప్రోడక్ట్ చేస్తా ఉంటే అక్కడ దాని నుంచి వచ్చే ఇన్కమ్ తో ఐ కెన్ మేనేజింగ్ టు స్టాండ్ మై మంచి ప్రొవైడింగ్ హ్యాండ్ టు మౌత్ లివింగ్ చేస్తా ఉన్నా. ఇంత చదువు చదివి మీ అసలు నిజం చెప్పాలంటే మీ ఫ్రెండ్ లో మేము నథింగ్. నేను అసలు మీ అంత డిగ్రీలు నా దగ్గర లేవు, 68 years మీ దగ్గర మీ అంత పెద్ద మనుషు నా దగ్గర లేదు, మీరు తినే తిండి కూడా నేను అటువంటి క్వాలిటీ అయిన తిండి కూడా నేను తినను అనుకుంటాను. మీరేం చదివారు? నేను లేదులేండి అంత ఎందుకులేండి చెప్తే, ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పినారు కాబట్టి ఇంకా మీ ఎదుట నేను ఎంత ఏం చెప్పినా వేస్టే. ముందుకి ఏం చెప్పింటే బాగుండేది. సో ఓకే అనంత గారు వస్తాను. రామకృష్ణ ప్రసాద్ చెప్పారు రామకృష్ణ కదా. ఓకే రామకృష్ణ గారు, నేను మీకు ఏదైనా కావాలంటే నేను మళ్ళీ వస్తాను, ఇట్లాగే వస్తాను. ఇక్కడే ఉంటా, ఇక్కడే ఉంటా. ఇక్కడ కూర్చోండి. సరే ఓకే రామకృష్ణ గారు, ఓకే బాయ్. 24